నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. జైళ్లు మాకు అత్తవారిళ్ళు, లాఠీలు మాకు పూల చెండ్లు అని చెప్పని ప్రజాకవి కాళోజీ గతంలో ఈ అక్రమ నిజాం నిరంకుశ వైఖరికి వాళ్ళు మాట మాట్లాడితే జైళ్లలో తోస్తామని చెప్పని బెదిరించేటువంటి బెదిరింపులకి ఆయన చెప్పినటువంటి మాటలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఇంచుమించుగా ఇదే రకమైన బెదిరింపు. ఈ బెదిరింపుల బదులు మీరు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో బ్రిటిషర్స్ కాలంలో ఎవరినైనా సరే కఠినమైనటువంటి శిక్షలు విధించాలన్నట్లయితే ఇప్పుడు మనం పోర్ట్ బ్లెయిర్ అంటున్నాం కదా, అండమాన్. ఆ అండమాన్ లో ఒక భయంకరమైనటువంటి జైలు ఉండేది. అంటే అక్కడి నుంచి షిప్ లో కనుక తీసుకెళ్లి వాళ్ళని వదిలేసేస్తే ఆ భయంకరమైనటువంటి జైల్లోనే వాళ్ళు మగ్గి చచ్చిపోవాలి, తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. సో ఆ విధంగా మీరు అప్పుడు కానీ అంత భయంకరంగా మీరు శిక్షలు వేస్తే గానీ మీ కక్ష తీరదనుకుంటాను బహుశా. అందుకని ప్రతి దానికి కూడా మాట్లాడితే జైలు జైలు అని బెదిరింపులు ఎక్కువైపోయినాయి. పరిపాలించడం మహాప్రభు అని చెప్పని జనాలు మీకు ఓట్లేస్తే పాలించడం చేతగాక ఇదేం పరిపాలన అని ప్రశ్నిస్తే జైళ్లు నోళ్లు తెరుచుకుంటున్నాయి. ప్రతిదానికి జైళ్లు నోళ్లు తెరుచుకునేటువంటి పరిస్థితుల్లో సో మీ పాలన అంటేనే పూర్తిగా ఒక జైలు వ్యవహారంగా ఇదైపోయింది. సింపుల్ గా ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు అమరావతి రైతులందరూ కూడా మళ్ళీ గగ్గోలు పెడుతున్నారు. అమరావతిలో ఇదిగో ఇలా జరుగుతుందో అది ఇదని ఏదన్నా మాట్లాడితే దాని గురించి మాట్లాడిన వాళ్ళని మాట్లాడితే నవ్వారని చెప్పని నవ్వినటువంటి 70 సంవత్సరాల సీనియర్ మోస్ట్ జర్నలిస్టును కూడా మీరు జైలుకి పంపించినటువంటి సంఘటన. ఇదేం పాలన, ఇదేం వ్యవహారం అని చెప్పని ఎవరన్నా ప్రశ్నిస్తే ఆ వైసీపీ నాయకులను వాళ్ళందరినీ కూడా వరుస పెట్టి జైళ్లలోకి పంపిస్తున్న వ్యవహారం. ఏదో ఊరేగింపులోనో వాటిలోనో సినిమా డైలాగ్ ఏదో మాట్లాడితే ఆ సినిమా డైలాగ్ మాట్లాడినటువంటి వ్యక్తిని అతన్ని కూడా జైలుకి పంపించేటువంటిది. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారని చెప్పానంటే ఆ సోషల్ మీడియా కార్యకర్తలందరినీ కూడా జైళ్లకు పంపిస్తున్నటువంటి పది. ఒక జైలు అయితే సరిపోదని చెప్పని 5-6 కేసులు పెట్టి రకరకాల జైళ్లకు తిప్పుతున్నటువంటి మీ ఆనందం, పైశాచిక ఆనందం. చివరికి ఈ పైశాచిక ఆనందం ఎంత క్లైమాక్స్ కి చేరిందంటే నిన్న చూస్తే సభ్య సమాజం విస్తుపోయేటువంటి విధంగా అసలు ఆయన కదలలేనటువంటి పరిస్థితి, మెదలలేనటువంటి పరిస్థితి. ఆయన భోజనం ఆయన చేయలేడంట. ఆయనకు దుస్తులు మార్చాలన్నా కూడా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే చేయాలంట. అలాంటి వయోవృద్ధుడు లేచి నిలబడటానికి కూడా ఇదే కాళ్ళు సహకరించినటువంటి వృద్ధుడి మీద ఆయన మీద అతి దారుణమైనటువంటి కేసులు పెట్టారని చెప్పని ఇప్పుడే ఈ వీడియోలో మనం చూస్తున్నటువంటి సందర్భం. అంటే ఈ పైశాచిక ప్రవృత్తి ఎంత దాకా వెళ్ళిపోయిందంటే అంతవరకు వెళ్ళింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ జైలు బెదిరింపులు ప్రతిదానికి కూడా జైలు బెదిరింపులు ఎక్కడ దాకా వెళ్ళినాయి అంటే యూరియా అనేటువంటిది మేము ఎక్కడికక్కడ దండిగా ఎరువుల నిల్వలు ఉన్నాయి, దీని గురించి మీరేమి వర్రీ పడక్కర్లేదు. దీన్ని పూర్తిగా వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇది మరొకటి కాదు. ఎవరైనా విష ప్రచారం చేస్తే జైలుకే అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు తాజాగా బెదిరించారు. మరి ఈ తాజాగా బెదిరించినటువంటి వాటిల్లో జైలుకి పంపించాలి అంటే ముందుగా ఎవరిని పంపించాలి? ఈనాడు వారిని పంపించాలి, ఆంధ్రజ్యోతిని పంపించాలి. ఇదిగో ఈ రెండు కూడా ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చినటువంటి ఇంచుమించు బ్యానర్ హెడ్డింగ్స్ ఇవి. ఏంటి? యూరియా వెతలు, PACSలు, గ్రోమోర్ సెంటర్లకు పోటెత్తిన రైతులను వాళ్ళు ఫోటోలతో సహా వేశారు. తర్వాత ఈనాడుకి విషయానికి వచ్చినట్టుగా యూరియా ఏదయా, దుకాణాల దగ్గర రైతుల పడిగాపులు అదే అదనుగా వసూళ్లు అని చెప్పిన వాళ్ళు కూడా వేశారు. మరి మీరు జైలుకి పంపించాలంటే ముందుగా వీళ్ళని కూడా జైలుకి పంపించాలి. ఈ విధంగా జైలు బెదిరింపులతో మీరు జనాల్ని బెదిరించి పరిపాలన చేయాలి అనుకుంటే పోనీ చంద్రబాబు నాయుడు గారు మీరు సీనియరు, మీకు చరిత్ర తెలుసు, అనుభవం ఉంది. ప్రపంచ చరిత్రలోనే అణిచివేత విధానాల ద్వారా జైళ్లలోకి జనాలను పంపడం ద్వారా ఎవరైనా సరే ఒక నాయకుడు చరిత్రలో నిలబడ్డా, ఆ ప్రభుత్వాలు నిలబడ్డాయా అనేది మీరు ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఇప్పుడేంటంటే అందినటువంటి అధికారంతో అసలు కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోతున్నటువంటి యంగ్స్టర్స్ వాళ్ళు ఉన్నారంటే సరే వాళ్ళ అనుభవ రాహిత్యం మనం సర్దుకోవచ్చు. కానీ మీరు కూడా ప్రతి ఒక్కళ్ళని మాట్లాడితే జైల్లో పెడతాం, జైలుకి పంపిస్తాం అంటే ఏమవుతుంది? జైల్లో పెడితే మహాత్మా గాంధీ లాంటి వాడు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు, జవహర్ లాల్ నెహ్రూ లాంటి వాళ్ళు ఎన్నిసార్లు జైలుకి వెళ్ళి వచ్చారు. అక్కడ నుంచి తీసుకుంటే అటు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థి నాయకులతో సహా, అటు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని విద్యార్థి నాయకులతో సహా, అటు ఉక్కు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అనేక మంది నేతలతో సహా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఉద్యమాల్లో ఎంతో మంది సాక్షాత్తు
ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారితో సహా అనేక మంది జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళే. ఏమైంది, ఏం జరిగింది, ఏం ఒరిగింది ఒకసారి మీరు గమనించినట్లయితే మాట మాట్లాడితే జైలు జైలు అనేటువంటి బెదిరింపులకి ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో బెదిరింపులకి లొంగరు. ఎంత తొక్కి పెడితే అంత పైకి లేస్తారు అంతే తప్ప మీ తాత్కాలిక పైశాచిక ఆనందం ఒకవేళ మిమ్మల్ని మీకు సాటిస్ఫై అవుతుందేమో, మిమ్మల్ని మీరు ఇది చేసుకుంటారేమో తప్ప ఆనందంతో అంతిమంగా ఏంటంటే ఇదంతా కూడా ఒక్కసారిగా తిరిగి మళ్ళీ మీకే బూమరాంగ్ అవుతుంది. రైతులు ఏంటి అని ప్రశ్నిస్తే రైతుల్ని జైల్లో పెడతా ఉంటారు. మీ ఇంటి ముందుకు వచ్చి యోగాసనాలు వేసుకునేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని జైల్లో పెడతామని చెప్పంటారు. విద్యార్థులు వాళ్ళ యొక్క దీనికోసం మాట్లాడితే వాళ్ళని జైల్లో పెడతామని చెప్పంటారు. ఇట్లా ఎంతమందిని జైల్లో పెడతారు. అందుకని ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క వ్యవహార శైలి ప్రస్తుతం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న జైళ్లు సరిపోవు కాబట్టి మొత్తం రాష్ట్రాన్నే మీరు జైలు కింద మార్చేస్తే బాగుంటుందా అనేది నా సూచన. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వై టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.